అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య ఏ ఫంక్షన్‌లో ఏం మాట్లాడినా అది సంచలనం అవుతుంది. దానికి సంబంధించి ట్రోలర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ఆయనంటే గిట్టని వాళ్ళు దాన్ని వేరే రకంగా ప్రజెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయం మనతో మాట్లాడటానికి ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టికుమార్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడటం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అందరివాడు. ఆయన అన్యోపదేశంగా మామూలుగా మాట్లాడిన మాటల్ని వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి, దాన్ని సోషల్ మీడియాలో వేరే రకంగా వెళ్తున్న పరిస్థితి. నిజంగా దీన్ని ఎలా చూస్తారు సార్? ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడ తప్పు లేదు. ఒకటి. రెండోది, ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు, ఏ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఎవరి మీద కూడా ఆయన చరిత్ర మొత్తం తీసుకున్నా కూడా ఒక్కడ కాంట్రవర్సల్ చేసే వ్యక్తి కాదు. సౌమ్యుడు, అటువాసి ఆయన ఎవరిని కూడా కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని మనసు బాధ పెట్టే వ్యక్తి కూడా కాదు. అవన్నీ మనం పరిణిలో తీసుకోవాలి. ఫస్ట్ ఆయన మాట్లాడిన మాటలు యాదృచ్ఛంగా అవతల వాళ్ళు అడిగిన ప్రశ్నలు కొన్ని ప్రశ్నలతో ఆయన మాట్లాడిన మాటలే తప్ప అక్కడ అనుకోకుండా జరిగిన మాటల్లో ఎక్కడా కూడా తప్పు దొరకలేదు అని అంటాను. నేను తప్పు దొరకలేదు అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాట్లాడిన మాటలు ఏంటండి, ప్రజారాజ్యం పార్టీయే పురుటు పోసుకుని, ప్రజారాజ్యం పార్టీ జనసేనకి పురుటు పోసుకుంది అన్నారు. అంటే కాదు. దానికి అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవడంలో ఉంది. మీరు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో బూతులు అంటే ఎలా? ప్రజారాజ్యం, ప్రజల కోసమే పార్టీ పెట్టిన చిరంజీవి గారు, ఆ రోజు యువత అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు జనంలో జనసేన పార్టీగా ఆవిర్భవించింది. ఆ రోజు పునాది, ఈ రోజు జనసేన పార్టీగా జనాల్లో జనసేన అంటే జనం పార్టీ, ప్రజారాజ్యం అంటే ప్రజల పార్టీ. అంతే తప్ప ఆ పార్టీని దీంట్లో విలీనం చేసామని ఎవరు చెప్పలేదు. కైండ్ ఇన్ఫర్మేషన్ చాలామందికి, అది క్లారిటీ కోసం నేను మళ్ళీ చెప్తున్నా. రెండోది, ఆయన ఏమన్నాడు, రాజకీయాలకి నేను రాబోను, నా శేష జీవితం తెలుగు సినిమా కలమ్మ తల్లి దగ్గరే నేను నవ్విస్తూ చక్కగా హ్యాపీగా గడిపేస్తాను, రాబోను అని చెప్పాడు. నెంబర్ 1. మళ్ళా ఏం చెప్పాడు ఆయన, నేను కలిసిన సినిమా పెద్దల్ని, ఎవరైనా పెద్దలను కలుస్తున్నాను అంటే అది చాలామంది అపోహ పడుతున్నారు. ఆ అపోహని నేను మళ్ళీ మీకు చేస్తున్నాను. నేను మా ఇండస్ట్రీ కోసం, మా ఇండస్ట్రీ పెద్దల కోసం, మా ఇండస్ట్రీ బాగోగుల కోసం ఏ ప్రయత్నానికైనా నేను సిద్ధంగా ఉంటా. మా ఇండస్ట్రీ ఎదుగుదల కోసం నేను సిద్ధంగా ఉంటా. అందుకే నేను పెద్దలను కలుస్తున్నాను తప్ప నాకు ఏ రాజ్యసభ కావాలో, నాకు చీఫ్ మినిస్టర్ కావాలో, మినిస్టర్ కావాలో, ఏ దాని మీద నాకు నాట్ ఇంట్రెస్టెడ్. నేను ఒకప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు నేను బాధపడుతూ టెన్షన్తో ఉండేవాడిని. మా భార్య నన్ను ఏమడిగింది, ఎందుకు అంత టెన్షన్లో ఉన్నారు, ఇప్పుడు అంత నవ్వుతూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారంటే సినిమా ఫీల్డ్లో ఉన్నంత ఆనందం నాకు రాజకీయాల్లో లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఆయన అంత క్లారిటీ ఉండేటప్పుడు కూడా మీరు ట్రోల్ చేయడం ఎంత దాకా కరెక్ట్? వైసీపీ వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. నేనేమడుగుతున్నా శ్యామలా గారిని, నేను ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడా? లేకపోతే మీ వైసీపీ వాళ్ళని తిట్టాడా? లేకపోతే ఏ పార్టీనైనా కించపరిచాడా? మీరు మొత్తం టోటల్గా బదుందలుకుంటూ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు ఏ పార్టీ కోసం మాట్లాడలేనప్పుడు మీకు ఏం సంబంధం అని అడుగుతున్నాను. ఒకటి వ్యక్తిగత విషయాలకు మీరు వెళ్ళకూడదు శ్యామల గారు. వ్యక్తిగత విషయాలకు మీరు వెళ్తే 100% అవతల వాళ్ళు కూడా వ్యక్తిగత విషయాలకు వెళ్తే, మీ నాయకుడు అవతల కాసి వెళ్ళి మీరు వెళ్తే ఆ 2 కుటుంబాలు నష్టపోతాయి తప్ప మీరు ఇష్యూస్ బేస్డ్ వెళ్ళండి. 164 సీట్లకి 11 సీట్లకు ఎందుకు వచ్చారో మీలాంటి వాళ్ళ వల్ల కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీలాంటి వాళ్ళ వల్ల కాదా అని అడుగుతున్నా. చిరంజీవి గారు 10 మందికి మంచి చేసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన అంటే అభిమానమే. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభిమానమే. మీరు మాట్లాడండి, మీ పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం మాట్లాడండి, ఇష్యూ బేసిస్ కోసం మాట్లాడండి. నేను కాదని చెప్పట్లా. ఇది ఆయన్ని మీరు తీసుకొచ్చి మీరు ఆడపిల్లల కోసం మాట్లాడుతున్నారు. ఎస్, ఆడపిల్లల కోసం ఆయన ఏం మాట్లాడాడు? మీరు ఆడపిల్లలే కదా తల్లి, మీకేం మాట్లాడాడు ఆయన? నా ఇంట్లో లేడీస్ హాస్టల్ లాగా ఉంటుంది, మొత్తం అందరూ ఆడపిల్లలే, నాకు మనవడు వారసుడిగా, మా రామ్ చరణ్ అడుగుతున్న వారసుడిగా మనవడు వస్తే అదృష్టము, మళ్ళీ ఆడపిల్ల పుడతాదేమో అని భయం వేస్తుంది అన్నాడు.
అంటే మా ఇంటికి ఒక మగపిల్లడు పుడితే మాకు కూడా ఆనందంగా ఉంటుంది వారసుడని ఆయన ఆయన అడగాల్సింది అడిగాడు. అన్నాడు. దాంట్లో తప్పే మాట్లాడలేదే, ఏ ఆడపిల్లని కించపరచలేదే. ఆడపిల్లంటే ఇంటికి మహాలక్ష్మి, ఇంటికి అదృష్టం, ఆది పరాశక్తి. ఆడపిల్లంటే అందరికీ కూడా మన అందరికి ఆదర్శమే. ఆడపిల్లంటే మన తల్లి ఆడపిల్ల కాదా? ఆయన ఎందుకు అంటాడు? ఏ ఆడపిల్లనే ఆయన ఎందుకు అంటాడు? ఇద్దరు కూతుర్లు, మనవలు అంతమంది మనవరాలతో నుండి ఆయన అంటాడా మాట? ఆయన అన్న తమ్ముడి పిల్లలు అంతమంది ఆడపిల్లలు ఉంటుండగా అంటాడా మాట? అన్నాడా మాట? మీరెందుకమ్మా మరి ఆ మాట? మీకు ఏమైనా మిమ్మల్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచాడా? ఇంకోటి ఏమైనా కించపరిచాడా? ఇప్పుడు సరిములక్క వెళ్ళిపోయి మీరు వచ్చారు, దత్తపుత్రిక, తప్పలేదు. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, మాట్లాడండి. మీరు మామూలుగా హుందాతనంగా మాట్లాడండి. మీరు ఎప్పుడైనా ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. పార్టీకి ఏదైనా సరే మీరు ప్రశ్నించండి, తప్పలేదు దేంట్లో. నేను వ్యక్తిగత విభేదాల్లోకి వెళ్ళకండి. మీ ఇంకో మాట అన్నారు మీరు, ఏమని అన్నారు? వాళ్ళ తాతగారికి ఆయన ఏం చెప్పాడు? మా తాతగారికి, మా పూర్వీకులు చెప్పారు, మా తాతగారికి 2 భార్యలు ఉండేవారు, నాకు అందుకే 2 అమ్మమ్మలు, అందుకే ఆయన బయట కూడా రస్కుడు. కానీ అలాంటివి మాత్రం నీకు రాకూడదు అంటే మీ తాతగారి రాకూడదు అని అన్నారు. ఆయన మంచి గుణం ఉంది, ఏముందంటే దాన ధర్మాల గుణం ఉంది, అది నాకు వచ్చిందేమో. పూర్వీకులు మనం ఒక్కటి అనుకుందాం అమ్మ, ఓకే ఆయన ఆ మాట కూడా అనకూడదు, ఓకే ఆయనకున్న స్టేజ్కి, ఆయనకున్న అభిమానులకి, ఆయనకున్న దానికి అనకూడదు, చెప్పకూడదు. ఆయన మాట ఇచ్చి అందరి ముందు నవ్వుతూ చెప్పాడు. దాన్ని మీరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటారు ఎంతదాకా కరెక్టు? పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడం ఎంతదాకా కరెక్టు? మీరు చెప్పండి. మనం రాజకీయాల కోసం తాతల ముత్తాతల కోసం వెళ్తే, యువతల వాళ్ళు కూడా తాతల ముత్తాతల కోసం వెళ్తే 2 కుటుంబాల మధ్య అగాధాలం వస్తుంది తప్ప ఇది రాజకీయ వైరం రాదు అంటున్నా. ఇది రాజకీయ వైరం రావడానికి ఆయన చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారినో మీ పార్టీనో ఆయన ఏ మాట అనలేదు కాబట్టి ఇది రాజకీయ వైరం ఎలాగొస్తుంది? శ్యామలా గారు అడుగుతున్నాను నేను మీకు. ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి పెద్ద మనసుతో. అదే తాతల ముత్తాతల కోసం మీరు మాట్లాడేటప్పుడు, మీరు మాట్లాడే మాటకు యువతర కాసు నుంచి కూడా నేను స్మూత్గా మాట్లాడుతున్నాను, అవతర కాసు కూడా మీకు స్మూత్ మాట్లాడితే, తాతల ముత్తాతల కోసం మాట్లాడితే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెవరికి ఎలాగుందో మనకేం తెలుసమ్మా? మనం మాట్లాడవచ్చా? పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడారు, ఎస్. అందుకే ఆయన వారసత్వం 3 పిల్లలు, ఎస్. ఆయన 3 పిల్లలు ఉన్నారు, ఎస్. నేను పెళ్లి చేసుకున్న 4వ భార్య జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను. మరి దానికి సమాధానం ఏం చెప్పలేకపోయారు తల్లి? మీరు అడుగుతున్నాను నేను. రాజకీయంగా ఎదుర్కోండి అమ్మా, కానీ చిరంజీవి గారిని లాగొద్దు దయచేసి. మీరు రాజకీయాలకు 2 కుటుంబాల విభేదాలు తేవద్దు. ఎందుకు అంటున్నానంటే రాజకీయంగా మీరు ఏ దాని కోసమో ఎదుర్కోండి, తప్పలేదు దాంట్లో. ఎవరిని హుందాతనంగా మాట్లాడదాం, ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. మీరు ఆడపిల్ల, మీరు మరి ఎట్టి పరిస్థితుల్లో మీరంటే మాకు అభిమానమే, మీరు సినిమా వాళ్ళే కనుక మీరు కూడా అర్థం చేసుకోండి. చిరంజీవి గారి కోసం మీకు తెలియదా? ఎవరితోనో వ్యక్తిగతంగా గొడవ తెచ్చుకున్న వ్యక్తా, ఎవరినైనా విమర్శించే వ్యక్తా మీకు తెలియదామా నేను అడుగుతున్నా. మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా మీరు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మీరు వైసీపీని కానీ ఏమైనా అన్నాడు ఆయన ఎప్పుడైనా? మీరు అలా మాట్లాడి మళ్ళీ ఇబ్బంది పెట్టి, ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టి, ఆయన అభిమానించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో అనేది నేను ఇంకా మాట్లాడుతున్నా. ఆయన మొత్తం టోటల్గా ప్రతి దానికి కూడా నేను ఒకటే చెప్తున్నా, ఆయన చెప్పిన ప్రతి దానికి ఎక్కడ మీరు ఒక్కొక్కరు ట్రోల్ చేస్తున్నారో, ఏం తప్పు మాట్లాడాడని? ఎక్కడైనా ఏమైనా తప్పు మాట్లాడా? 45 సంవత్సరాలు ఆయన 40 సంవత్సరాలు వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది, బ్రహ్మానంద గారికి ఆయనకి. ఎస్, ఆ చనువులో బయట ఎలా మాట్లాడుకుంటారు అలాగే మాట్లాడాడు. దాంట్లో మీరు తప్పు పడుతున్నారే. ఆయన మీకు ఎప్పుడైనా ఎవరితోనో మీకు మొత్తం టోటల్గా మిమ్మల్ని ఎవరైనా తిట్టాడా? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నాడా? ఇది తప్పు కాదా? 10 మందికి మంచి చేసే వ్యక్తి, 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తి, మరి ఆ కుటుంబం కోసం మనం మాట్లాడటం ఎంత దాకా కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి. మీరు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, మేబీ ఇంకొకరు అవ్వచ్చు, ఎవరినైనా పార్టీలకు అతీతంగా వాళ్ళకి సంబంధం లేని విషయాలకి మనం లాగకూడదు. మీరు వైసీపీ కోసం మాట్లాడండి, నేను తరపు నుంచి ఇంకొకరు మాట్లాడతారు పార్టీ కోసం. అవన్నీ మీరు రుద్వి గారి కోసం మాట్లాడారు, ఎస్ రైట్. మీరు మాట్లాడిన ఆయన పార్టీ కోసం మాట్లాడారు, మీరు కూడా మాట్లాడడం తప్పలేదు. అవన్నీ నేను దానికోసం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే పార్టీ కోసం ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడకూడదు, ఆయన సినిమా ఈవెంట్లో మాట్లాడడం తప్పు. దానికోసం మీరు రియాక్ట్ అవ్వడం తప్పు, కరెక్ట్. మీరు రియాక్ట్ అవ్వడం తప్పు అని నేను చెప్పట్లేదు. సినిమా ఇండస్ట్రీలో సినిమాని నాశనం చేయకూడదు, సినిమా ఈవెంట్లో రాజకీయాలు లాగకూడదు. అట్లా మాట్లాడినందుకు మేమేం తప్పు పట్టట్లేదు కదా. మేము కూడా చెప్పాం, సినిమా ప్రొడ్యూసర్ చెప్పాడు, డైరెక్టర్ చెప్పాడు, హీరో చెప్పాడు, సారీ చెప్పాడు, ఆయన వచ్చి సినిమా కోసమే మాట్లాడాలి అని చెప్పాడు. కనుక ఎక్కడ తప్పు పట్టారమ్మా దానికి?
మీరు అవి కూడా మీరు అలాంటివన్నీ మాట్లాడండి తప్ప చిరంజీవి గారు ఎవరికి సోమియుడు, ఎవరికి సంబంధం లేని వ్యక్తి, ఏ పార్టీకి సంబంధం, అన్ని పార్టీలు కావాలి, అందరూ నావాలి, నేను అందరి వాడిని అనుకునే వ్యక్తిని మీరు అనడం అనేది బాధ అనిపిస్తుంది. దయచేసి మీరు దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతారని నేను కోరుకుంటూ, చిరంజీవి గారు ఏ ఒక్క తప్పుడు మాట అనలేదు, ఎక్కడా కూడా పొరపాటున మాట్లాడలేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట మామూలుగా ఏదో అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు తప్ప ఆడపిల్లల్ని ఎవరిని ఆయన వ్యతిరేకించలేదు. వారసుడు కావాలనుకునేది ఆయన హక్కు, ఆయన రామచంద్ర కావాలని ఆయన అడిగాడు. అలాగే సురేఖ గారు కూడా అడిగారు, అంజనమ్మ గారు కూడా ఒక ప్రోగ్రాంలో అడిగారు. తప్పేముందో నాకు ఏం అర్థం కావట్లేదు. కనుక దీన్ని బట్టి ప్రతి ఒక్కరుగా అన్యగా భావించకండి. ఆయన్ని మీరు ఆయన కోసం ఎవరిని ఇవ్వడం కోసమే మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.